నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ సిరి బీఎస్పీ ప్రవీణ్ కుమార్ మనకి అంటే తెలంగాణలో ఒక సంచలనం అనుకోవాలంటే ఏంటంటే తను పార్టీ పెట్టిన అంటే పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడిన వ్యక్తి అయితే ఈ రోజు మాత్రం తను కేసీఆర్కి అనుకూలంగా కేసీఆర్కి తను మద్దతు ఇస్తున్నట్టు మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ముంజగల్ల విజయ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఇప్పుడు చూస్తుంటే బీఎస్పీ ప్రవీణ్ కుమార్ ఒకప్పుడు కేసీఆర్ గారిని అసలు ఎలా అంటే అలా మాట్లాడిన వ్యక్తి, అంటే తనకి వ్యతిరేకంగా చాలా వరకు మాట్లాడిన వ్యక్తి ఈరోజు తనకి కేసీఆర్కి మద్దతు ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతుంటే అసలు దీన్ని ఎలా చూడాలి సార్? ముందుగా నేను మీ ఛానల్కు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ ఒక మనిషి యొక్క నైజం అంటే అతని యొక్క బిహేవియర్, ఆ యొక్క నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేవా అనే దానికి మీ నిదర్శనం కొన్ని ప్రవీణ్ గురించి నేను చెప్తాను. ప్రవీణ్ గారు గతంలో ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు దాదాపు చాలా మంది అప్పట్లో దళిత ఉద్యమాలు జరుగుతున్నాయి, నక్సలైట్ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు నేపథ్యంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా ఉన్నారు. ఆయన ఏ రకంగా ప్రవర్తించారో నేను చెప్పడం కాదు, అక్కడ ఉన్న దళిత ప్రజలే చాలా మంది చెప్తారు. ఒక ఆఫీసర్గా నేను దళితులకు ఎంతో మేలు చేసిన చెప్పిన వ్యక్తి, కానీ అనేక అకృత్యాలకు అన్యాయాలకు ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన చాలా విషయాలు ఆయన బయటకు వచ్చినాయి. తర్వాత ఆ నేపథ్యం నుంచి ఆ రోజు నేను గురుకుల్ని అభివృద్ధి చేస్తాను, నీ గురుకుల్లో ఉన్న దళిత బడుగు బలిగిన వర్గాలనేది కూడా అభివృద్ధిలో తీసుకొచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తా అనే ఉద్దేశంతో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే ఆ రోజు ఆయన అపాయింట్ చేయడం జరిగింది సెక్రటరీగా. తర్వాత ఆయన ఒక క్రమంగా దాని ఒక స్థాయికి తీసుకొచ్చింది మాట వాస్తవం. విద్యాబోధనలో ఒక మెరుగైన విద్యను తీసుకొచ్చి ఒక శిఖరం మీదకి తీసుకెళ్ళిండు. ఒక దళితుల బిడ్డల్ని, ఎస్టీ బిడ్డల్ని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించారు. దాని విషయంలో మేము అప్రిషియేట్ చేస్తాం, దాని విషయంలో మేము ఆయన స్వాగతిస్తాం. కానీ రాజకీయాల విషయాలకు వస్తే పూర్తిగా మొదటి నుంచి కూడా కేసీఆర్కు అనుకూలంగానే ఉన్నాడని నేను పదే మేము చెప్తూనే ఉన్నాం. దానికి నిదర్శనం ఏంటంటే, ఆనాడు వాళ్ళ బావగారు ఏంటంటే డాక్టర్ ఆనంద్ గారు వికారాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇప్పించాడు. ఈయనకున్న దగ్గర సంబంధాలు ఏంటంటే నీ రుజువు చేస్తున్నాను. మరి ఆ రోజు ఆయన బీఆర్ఎస్కు మరి అనుకూలంగా ఉండి వాళ్ళ బావగారికి టికెట్ ఇప్పించుకున్న అతను మరి తిరిగి నేను ఆ రోజు జరిగిన ఒక సంఘటనలో ఏదో ఒక మతపరమైన ఒక ప్రోగ్రాంలో ఆ రోజు హిందూ దేవతలను వాళ్ళని తిట్టడం జరిగింది. ఆ రోజు ఉన్న ఎంపీ ఆంధ్రలో ఉన్న శివరామకృష్ణ గారు పార్లమెంట్లో రైజ్ చేశారు ఈ విషయాన్ని. ఈయన ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన అధికారం ఉండి ఒక హిందూ దేవతలను ఎలా తిడతాడని ఆ రోజు ఆయన ప్రశ్నిస్తే దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ఏర్పాటు చేసిన క్రమంలోనే ఈయనకు ఉచ్చు బిగిస్తుందనే ముందే తెలిసి కేసీఆర్తో డిస్కస్ చేసి నేను రిజైన్ చేస్తాను సార్, 5 years నాకు ముందే అవకాశం ఉన్నా నేను రిజైన్ చేసి రాజకీయాలకు వస్తానంటే, నువ్వు ఒక పని చేయి, నాకు ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణలో దళితులు బడుగు బలిగిన వర్గాలంతా కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నాకు రేపు ఈ ఓటు అంతా చీలిపోతే రేపు కాంగ్రెస్ బలపడుతుంది, కాబట్టి ఈ ఓటు బ్యాంకును చీల్చాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక మా వైపు ఉండకుండా ఒక బీఎస్పీ పార్టీకి వెళ్తే ఆ బీఎస్పీ పార్టీలో అంతో ప్రతి కాన్స్టిట్యున్సీలో దాదాపు బీఎస్పీ ఓటు ద్వారా సెంటిమెంట్ ద్వారా నువ్వు ఓటు చీల్చవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు బీజేపీ వాళ్ళు మాయావతితో మాట్లాడి, కేసీఆర్ కూడా మాయావతితో మాట్లాడి ఉఠావుటిన ఆయనకు పదవి ఇవ్వడం జరిగింది. ఇది నేను ఆరోపిస్తున్నాను. అంటే ఇదంతా ఒక రాజకీయంగా ఓటు బ్యాంకును, కాంగ్రెస్ ఓటును, దళిత ఓటును చీల్చడానికి చేసిన కుట్రలో భాగంగా ఈయన ప్రవీణ్ గారు ఆ రోజు కేసీఆర్ ఆడించిన నాటకాల్లో ఈయన ఒక భాగస్థుడు. అంటే వీళ్ళిద్దరికి తెర వెనక స్నేహం ఉందని అంటారు మీరు? నేను 100% ఉంది. దానికి నిదర్శనం ఏంది చెప్తున్నాను కదా, వాళ్ళ బావగారికి టికెట్ ఇప్పించిన నేపథ్యం చెప్తున్నాను. స్వతహాగా కేసీఆర్ అంటే దళితులు పడదు, కానీ ఆ రోజు కేసీఆర్ ఈయన సెక్రటరీగా ఉండడానికి కంటిన్యూ చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి సెక్రటరీకి ఇచ్చిన తర్వాత కూడా ఈయన కంటిన్యూగా చేసి ఆయనకు ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటున్న క్రమాన్ని కూడా ఈయన సపోర్ట్ చేసిండు. అంటే ఈ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరి మధ్యలో మీరు దీన్ని చూసినట్టయితే, దీన్ని మళ్ళీ మేము ఆ రోజు పదే చెప్పాం, కోదండరామరెడ్డి గారిని అన్నాం ఈరోజు కేసీఆర్ని ఓడించాలి అంటే ఆయన బేస్ షరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడు.
కోదండరాములు గారు, ప్రొఫెసర్ కోదండరాము గారు, సమాజంలో ఉన్న విద్యార్థులు, యూనివర్సిటీ పిల్లలు, ఉద్యోగస్తులు అందరూ కూడా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డారు. కానీ ఈయన మాత్రం కాంగ్రెస్ ను ఓడగొట్టాలనే లక్ష్యంతోని, కేసీఆర్ తోని, స్నేహంతోని రహస్య ఒప్పందాలు జరిపి మా కాంగ్రెస్ ఓటును చీల్చడానికి ఆ రోజు పనిచేసిండని నేను ఆరోపిస్తున్నాను. ఆ ఒక ముసుగు ఇప్పుడు తొలగిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి నేను మీతో అలయన్స్ గా పనిచేస్తాను బీఎస్పీతోని, కాబట్టి నాకు నాగర్ కర్నూలు టికెట్ ఇస్తే నేను పార్లమెంట్లో వెళ్ళి నేను అధికారాన్ని తీసుకొని అక్కడ నేను మా ప్రజలకు న్యాయం చేస్తానని చెప్తున్నాను. కానీ ఈయన ఏ అధికారంతో ఉన్నప్పుడు ప్రజలకు చేయలేని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 గ్యారెంటీలు తీసుకొచ్చి దళిత బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతుందో అది చూసి ఓర్వలేక ఇలా బీఆర్ఎస్ యొక్క అస్తిత్వం మొత్తం కూడా పాడైపోతుంది, రాష్ట్రంలో లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు ఓపెన్గా నువ్వు రావాలి బయటకంటే ఈరోజు ఆ ముసుగు తొలగించుకొని బయటకు వచ్చిన వ్యక్తే ఈరోజు ప్రవీణ్ గారని సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఇన్ని రోజులు మరి ప్రజలకి చెప్పిన మాటలన్నీ అబద్ధాలే అంటారా, అవాస్తవాలే అంటారా? నేనేమంటున్నాను, ఈయనకు నైతిక విలువలు ఉంటే ఆనాడు కేసీఆర్ను తిట్టింది ఈయనే. అవును, కేసీఆర్ దళితుల దోయి అన్నాడు, గురుకుల పాఠశాలలు పట్టించుకోవట్లేదు అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదన్నారు, దళితులకు బ్యాక్లాగ్ పోస్ట్ ఫిలప్ చేయట్లేదన్నారు, మరి ఉద్యోగస్తులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఫిలప్ చేయట్లేదు, ఈ దొరగారు ఎవరికి కలవరని చెప్పారు. మరి ఈయనకి ఎలా కలుస్తున్నాడు ప్రగతి భవన్లో ఈ రోజు? అంటే మీరు బ్యాక్ డోర్ లో పోయి మీరు ఎప్పటికప్పుడు కలిసి వచ్చే వాళ్ళే కదా. దీని అర్థము మరి గద్దర్ లాంటి వ్యక్తులను బయట గేట్ బయట కూర్చొని పెట్టిన ఘనత కేసీఆర్ది. మరి నీలాంటి వాళ్ళని ఇలా సోఫాలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతుండే దొరగారు, మరి మీకున్న అండర్స్టాండింగ్ ఏమనుకోవాలి మేము? ఈ రేపు మీరు నాగర్ కర్నూలు పోటీ చేసినా ఎక్కడ చేసినా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా నేను ఓడగొడతామని నేను సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఏ విధంగా చెప్తారు మరి వీళ్ళిద్దరు వెనకాల అంటే ఇంత సత్సంబంధం ఉందని ముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఇంత? నేనేం చెప్తున్నానమ్మా, ఇప్పుడు మొన్నటి వరకు ఎంఐఎంను కేసీఆర్ వాడుకున్నాడు, ఎంఐఎం వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు, కాంగ్రెస్ పక్షాన వచ్చిర్రు. మైనార్టీలకు ఏదైనా చేస్తుంది సంక్షేమ పథకాలు అంటే కాంగ్రెస్ చేస్తుందని గట్టిగా మేము చెప్తున్నాం. 12% రిజర్వేషన్ కానీ, పిల్లలకు వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, ఉద్యోగం భద్రత కానీ, మైనార్టీల సంక్షేమం కానీ, ఓల్డ్ సిటీ ఇలా మా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఓల్డ్ సిటీని డెవలప్ చేయడానికి ఎంఐఎంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది క్లియర్గా అయిపోయింది. కానీ ఈరోజు దళిత బడుగు బలిగిన వర్గాలను నువ్వు ఏ మాత్రం కూడా నువ్వు ఎస్సీ సబ్ ప్లాన్లను అమలు చేయలేదు, చట్టం కాంగ్రెస్ తీసుకొచ్చిన దాని చట్టాన్ని కూడా నువ్వు అమలు చేయలేదంటే నువ్వు ఎంత మోసం చేసినావు దళితులు అనేది మేము బహిరంగంగా చెప్తున్నాం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఆ చట్టాన్ని అమలు చేసిండు. ఆ అమలు చేసిన చట్టాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి దాన్ని ఖచ్చితంగా దళితులకు ఒక కోటేశ్వర్లను, ధనవంతులను వాళ్ళ జీవితాలు మార్చి ఒక గొప్ప ఉన్నత చదువుకోవడానికి దోహదపడడానికి ఎస్సీ సబ్ ప్లాన్ ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చెప్పిండు తెలంగాణ ఇస్తే మాత్రం కాంగ్రెస్ లో విలీనం చేస్తాం పార్టీని అని చెప్పేసి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత విలీనం చేయలేని ఎందుకు ఎవరు ప్రశ్నించలేదు అసలు? అది చేశారా లేదనేది కేసీఆర్ అనే వ్యక్తి అది ఊసరవెల్లిలాగా మారుతూ ఉంటాడు. అది సమాజానికి తెలుసు. ఈ సమాజంలో అందరూ కూడా కేసీఆర్ను చూసి ఆ రోజు ఉద్యమం నడపలేదు, సకల జనులంతా కూడా ఉద్యమం నడిపారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే ఆ రోజు తెలంగాణలో 1200 మంది బలిదానాలు చూడలేక ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఒక రాష్ట్రం నష్టపోయిన పర్వాలేదు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ ను నమ్మించి మోసం చేసింది కేసీఆర్. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి మేము ఎన్నో త్యాగాలు చేశాం. 10 సంవత్సరాలు మా మీద ఎన్నో కేసులు, మా మీద ఎన్నో దాడులు. అయితే ఆ రోజు మరి ఈ దళితులకు జరుగుతున్న అన్యాయాలు ప్రశ్నించిన ఒక ప్రవీణ్ లాంటి వ్యక్తికి ఈ రోజు ఆ కళ్ళకు కనబడట్లేదు, ఆయనకు దళితులను అన్యాయం చేసింది కనబడట్లేదా? ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇవాళ ముసుగులో 100% బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీ లాంటి ఒక్కటయ్యి మళ్ళీ తిరిగి తెలంగాణలో ఉన్న ప్రజల్ని మోసం చేయాలనుకుంటారు. కాబట్టి అది ఇంకా ఈ పప్పులు ఉడకవు, కేసీఆర్ జిమ్మికులు నడవవు. మా రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ అధిష్టానము ఖచ్చితమైన రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అందరూ కలిసి కట్టకట్టుకొని వచ్చినా కానీ మేము ఖచ్చితంగా 14 నుంచి 15 సీట్లు గెలుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.